సార్ వక్ఫ్ బోర్డు ఆస్తులు చూసుకుంటే ఇప్పటి వరకు కూడా చాలా 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 చోట్ల ఉన్నటువంటి భూములు కూడా అనేకాంతం అయిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చింది, ఆ ఆస్తులను పరిరక్షించే ఏర్పాట్లు ఉన్నాయి. దాని మీద చర్యలు తీసుకుంటుంది ఈ గవర్నమెంట్. మీరు ఇప్పటికే వక్ఫ్ బోర్డు కూడా చైర్మన్ వేయడం జరిగింది. మీకు ఒక మాట చెప్తున్నాను, 5 years జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు వక్ఫ్ బోర్డు ఉందో లేదో కూడా తెలియదు. గతంలో అతని నాన్నగారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిడుమనూరు ల్యాండ్స్, వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ 39 acres 42 acres ఏదో ఉన్నాయి. అది అమ్మేయాలని ఫైలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్తే ఆయన పెన్నుతో క్రాస్ కొట్టేశాడు, ఇంటూ కొట్టేసాడు. ఈ ఫైల్ పక్కన పెట్టండి, అసలు ఈ ఫైల్ మీదే ఆయన కొట్టేశాడు, చూడలేదు, ఇంటూ కొట్టేశాడు ఆయన ముఖ్యమంత్రిగా. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన 2 నెలల్లోనే జియో ఇచ్చేశాడు ఆ సైట్ అమ్మేది. అంటే ఎవరు కాపాడారు, ఎవరు అమ్ముతున్నారు ఒక ఆస్తులు? చంద్రబాబు నాయుడు కాపాడుతుంటే రాజశేఖర రెడ్డి అమ్ముతానికి ప్రయత్నించాడు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాపాడి ఈ ఉమ్మడి ఆంధ్ర విడిపోయిన తర్వాత వెళితే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అమ్మతానికి అలాగే ఎంకరేజ్మెంట్కి పాల్పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వక్ఫ్ బోర్డుని ఎక్కడ కూడా వక్ఫ్ బోర్డు భవన్ వైసీపీ దోచేసిందా? వక్ఫ్ బోర్డుని ఒక మాట రాష్ట్ర వక్ఫ్ బోర్డుని జగన్మోహన్ రెడ్డి హయాంలో దానికి స్ట్రెంథన్ చేస్తానికి, దానికి బలం చేకూరుస్తానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. పోనీ ఆ వక్ఫ్ బోర్డు చైర్మన్ని వేసాడా అంటే ఎప్పుడో 2-3 years తర్వాత ఆయన వేసాడు. వేసిన వక్ఫ్ బోర్డు చైర్మన్ వక్ఫ్ బోర్డు ఆఫీసులో కూర్చొని ఎక్కడైనా కబ్జాకు గురైనా కానీ కబ్జాకు గురయ్యే పరిస్థితి ఉన్నా దాన్ని కానీ ఎక్కడైనా ఆయన ఆపాడా? ఎక్కడ అసలు వక్ఫ్ బోర్డునే పట్టించుకోలేదు ఆయన. ఓన్లీ చెప్తానికి ముస్లింల పక్షపాతి అని అబద్ధాలు చెప్పి నమ్మించాడు, ఓట్లు వేయించుకున్నాడు, ప్రజలు తెలుసుకున్నారు. ఇతనైతే అబద్ధాల ముఖ్యమంత్రి, ఇతను అబద్ధాలు వేరే చెప్పడు. చంద్రబాబు నాయుడు మాకు మేలు, మేము తప్పు చేశాం, చంద్రబాబు నాయుడు గారిని దించేసని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చేసి జగన్కి అసలు నువ్వు పనికి రావు, నువ్వు ఇంట్లో కూర్చోపెట్టేశారు ప్రజలు. సార్ జగన్మోహన్ రెడ్డిని చూసి కుటుంబ ప్రభుత్వం భయపడుతుందని చెప్పి ఈ రోజున జగన్మోహన్ చెప్తారు. నిజంగా జగన్ చూసి వయసు ఒక కుటుంబ ప్రభుత్వం భయపడుతుందా? అంటే భయపడే ఈ రోజున ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు నాకు అనేది జగన్ చెప్తారు. నేను అసెంబ్లీలో కూడా అదే గవర్నర్ ప్రసంగం జరిగేటప్పుడు బయటకు వచ్చేసారు వాళ్ళు డిమాండ్ చేస్తూ. అసలు జగన్ వచ్చేసి ప్రజా సమస్యల్ని ఎక్కడైతే ప్రశ్నించే గొంతును నొక్కేస్తుంది కుటుంబ ప్రభుత్వం అంటారు. అందువల్లనే మా పార్టీకి మా సభ్యులకు హోదా ఇవ్వట్లేదు అంటారు. వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణం అదే అని చెప్తారు. మీకు ఒక మాట చెప్తాను సార్, నిజంగా భయపడుతుందా టీడీపీ కుటుంబ ప్రభుత్వం? టీడీపీ భయపడటం, కూటమి ప్రభుత్వం భయపడటం అనేది వదిలేండి, అది జోకు. పులివెందులలోనే ఎవరు కూడా జగన్ మొహం చూడట్లేదు ఈరోజు. ఆ టైంలో ఏదో ఓట్లు రిగ్గింగ్ చేసి గెలిచేశాడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అతనికి ఎమ్మెల్యేగా ఓటు వేస్తానికి అతని నియోజకవర్గ ఓటరు వచ్చి ఎంతసేపు పోలింగ్ బూత్లు నిలబడ్డాడో అంతసేపు కూడా ఇతను అసెంబ్లీలో కూర్చోవట్లేదు. వాళ్ళ సమస్యల గురించి చర్చిస్తానికి, వాళ్ళ సమస్యలు మాట్లాడటానికి ఓటరు లైన్లో నిలబడి ఎంతసేపు అయితే ఓటేస్తానికి వెచ్చించాడో ఆ సమయం కూడా అంత సమయం కూడా వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి వెచ్చించటం లేదు. ఇది ఈరోజు విడ్డూరం. జగన్మోహన్ రెడ్డికి చూసి ప్రభుత్వాలు భయపడటం ఏంటి అసలు నాకు అర్థం అవ్వలేదు. అది కూడా అతను ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు. సరే, మాకైతే అభ్యంతరం లేదు, నువ్వు ప్రతిపక్ష హోదా ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. కానీ దానికి ఒక నామ్స్ ఉంటాయి. నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఎమ్మెల్యేగా కాదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే నోటి నుంచి మాట వస్తుందో అది అఫీషియల్ అయింది. నువ్వేం చెప్పావు? చంద్రబాబు నాయుడు గారికి 23 ఎమ్మెల్యేలు ఉన్నారు, 3-4 మేము లాగేస్తే, 5గురిని లాగేస్తే, వార్డు కూడా లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా వెళ్ళిపోద్ది అన్నావు. అంటే నీ లెక్క ప్రతిపక్ష హోదాకి నీ లెక్క 18 ఎమ్మెల్యేలు కావాలి. నీ లెక్క, నీ నోటి నుంచి వచ్చిన లెక్క. ఈ రోజు నీకు ఎంతమంది ఎమ్మెల్యేలు? అంటే దానికి వైసీపీ 11 మంది. దానికి వైసీపీ ఒక లాజిక్ చెప్పుద్దండి. ఉన్నటువంటి పార్టీల్లో 4 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలు అధికార కూటమిగా ఉన్నాయి, ఉన్నదాని ఒక పార్టీయే కదా, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది వీళ్ళు డిమాండ్ చెప్తారు. ఇప్పుడు ఇంకా వేరే పార్టీ అనేది లేదు కదా, ఇప్పుడు లేనప్పుడు ఈ పార్టీకి ఎందుకు ఇవ్వదు ప్రతిపక్ష హోదా? ఇప్పుడు మీరు చూసుకోండి, ఏ రాష్ట్రం కూడా 4-5 పార్టీలు ఉంటాయి. 4 పార్టీలు కలిసి పోటీ చేస్తే కలవని పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారా? అసలు ఏమన్నా లాజిక్? అది లీగల్గా ఉందా? అది ఏదైతే అసెంబ్లీ చట్టాలు ఉన్నాయో దాంట్లో అలా ఉందా? అలా లేదు ఎక్కడ కూడా. నువ్వు 11 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ప్రజలు నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఇచ్చారని అంత ఎందుకు దిగజార్చారంటే నీ మీద అంత విరక్తి వచ్చింది వాళ్ళు, నీ అరాచకాల మీద. నువ్వు ఏదైతే అరాచక పాలన చేశావో ఇటువంటి వాడికి కనీస ప్రతిపక్ష హోదా కూడా ఉండకూడదు, సైరన్ కూడా ఉండకూడదు. రోడ్డు మీద వెళ్తుంటే ఇతను వెళ్తుంటే ట్రాఫిక్ కూడా ఆపకూడదు, ఇతని వల్ల మేము స్కూటర్ 5 నిమిషాలు కూడా ఆపకూడదు అని ఆలోచించే
ప్రజలు నీకు 11 మంది ఇచ్చి ప్రతిపక్ష హోదా అనేది తీసేశారు. మళ్ళీ నువ్వు అంటే నీ లెక్క 18 ఉంది, 11 మంది ఉండి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటాడు. నేను చెప్పాను కదండి, ఓటర్ ఏదైతే పోలింగ్ బూత్లో అరగంట గంట నిలబడి ఓటేశాడో అంత అరగంట గంట కూడా వాళ్ళ సమస్యలపై నువ్వు అసెంబ్లీలో కూర్చోవటం లేదు. నిన్న 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, 11 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోయారు. ఇది ప్రజలు చూస్తున్నారు. ప్రజలకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఏంటనేది, చంద్రబాబు నాయుడు గారు ఏంటనేది ప్రజలకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి యువకుడు, చదువుకున్నవాడు, ఏదేదో ఎక్కడో చదివానా అది ఇది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏదేదో చెప్పాడు. చెప్తే ఇంత చెప్తున్నాడు కదా, ఇతను ఏమన్నా డెవలప్మెంట్ ఇంకా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఏమన్నా స్పీడ్ వెళ్తాడేమో అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి కన్నా స్పీడ్ వదిలేసి చంద్రబాబు నాయుడు చేసి అన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. రాష్ట్రానికి అమరావతి లేకుండా చేసి వెళ్ళిపోయాడు. సరే 5 సంవత్సరాలు ఏమన్నా అమరావతి నిర్మాణం ఎలా ఉంటుంది? అమరావతి నిర్మాణం ఏమన్నా ఒక స్థాయిలో జరుగుద్దా? రూపురేఖలు ఏర్పడుద్దా? అమరావతి అనేది ఒక రూపురేఖ వచ్చేస్తుంది. ఈ 5 సంవత్సరాలు అమరావతిను మ్యాక్సిమం కంప్లీట్ చేస్తారు. ఒక ఊరు, ఒక ఏదైతే ఒక సిటీ అనుకున్నారో దాన్ని బిల్డ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి కళ అది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ కూడా అదే. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని ప్రజలు కలలు కన్నారు. ఆ కళల్ని జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కేశాడు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల ఆకాంక్షను ఏదైతే ప్రజలు కోరుకున్నారో అమరావతి నగరాన్ని మాత్రం బ్రహ్మాండంగా నిర్మిస్తారు. ఏదైతే హైదరాబాద్లో సైబరాబాద్ ఏరియాను చంద్రబాబు నాయుడు గారు నిర్మించాలో అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రానికి బ్రహ్మాండమైన ఒక సిటీ అమరావతిని ఈ 5 ఇయర్స్లో కంప్లీట్ చేస్తారు.